సరే ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద ఏం మాట్లాడదలుచుకున్నారు? 24 లక్షల మంది భవిష్యత్తు కాబట్టి తప్పనిసరిగా దేశమంతా స్పందించాల్సింది. ఎందుకోసం అంటే తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ఎట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందో సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ మీద అట్లనే నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లయితే దున్నపోతు స్పందిస్తలేదో ఈరోజు బీజేపీ కూడా స్పందించే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతాడు ఈ సమస్య మీద? ఎందుకు పరీక్షపై చర్చ అని నరేంద్ర మోడీ పరీక్షపై చర్చ నిర్వహించే నరేంద్ర మోడీ ఈ నీట్ పరీక్షలో 24 లక్షల మంది అంధకారంలోకి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఆగమవుతా ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఇబ్బంది పడుతూ ఉన్నది అన్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే బీజేపీ పాలకులు పేదవాళ్ళ కడుపు కొట్టి పెద్దవాళ్ళకు మేలు చేసే విధానాలు అవలంబిస్తారు కాబట్టి ప్రజాస్వామికబద్ధంగా కాకుండా అప్రజాస్వామికంగా వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు, అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. విద్య అంటే ఈ దేశాన్ని విజ్ఞానంతో నడిపించేది, ఈ దేశ మార్పుకు పూనుకునేది. అట్లాంటి విద్యని ఈరోజు మార్కెట్ మాయాజలంగా కార్పొరేట్ శక్తులకు అందించి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు అందని దాక్షగా ఈ ప్రభుత్వాలు మార్చినాయి. అందుకనే ఈ నీటు పరీక్ష పైన తప్పనిసరిగా సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి, మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. దీనికి బాధ్యులపై కఠినంగా శిక్ష వేయాలని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. 14కు రిలీజ్ కావాల్సిన ఫలితాలని ఉటావుటిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజే ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది అంటే ఆ హడావుడిలో ఎవరు స్పందిస్తలేరు, అందరు కూడా ఎన్నికలపైన దృష్టి ఉంటుంది కాబట్టి లోపాయికారంగా మేము ఏమైనా చేసుకోవచ్చు, ఎన్నైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా సీట్లు అమ్ముకోవచ్చు అని 30 నుంచి 40 లక్షల వరకు డబ్బులు ఇచ్చి అమ్మే పరిస్థితి అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. లక్షలు పెట్టి కొనే పరిస్థితి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నది కాబట్టి తక్షణమే పేదలకు న్యాయం జరగాలంటే బడుగులకు అండగా ఉండాలంటే వీటిని రద్దు చేయాలి, మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల మోడీనే కాదు బీజేపీ ఎంపీలని మినిస్టర్లని ఇండ్లు ముట్టడిస్తాం, ఎక్కడికెక్కడ అడ్డుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఈరోజు నమస్కారం. ఈరోజు ఐక్య విద్యార్థి వేదికగా అంటే ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ మరి ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ మిగతా అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైతే మొన్న జూన్ 4వ తారీఖు ఫలితాలు ఏవైతే వస్తాయో నీటికి సంబంధించినవి 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోయింది. అంటే ఆ నీట్ పేపర్ లీకేజ్ ఎట్లా జరిగింది, దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, వాళ్ళకి మళ్ళీ మనం నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి అంటే ఎగ్జామ్ పెట్టాలనే ఒక ఆలోచనతోటి మేము ఈరోజు విద్యార్థి సంఘాల అందరం తరపు నుంచి మన హిమాయత్ నగర్ చౌరస్తా దగ్గర నుంచి నా అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో ఒక 10,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మీన్వైల్ అంటే మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇది ఎలక్షన్ కాదు, ఎలక్షన్ మూమెంట్ కాదు, ఎలక్షన్కి సంబంధించినవి స్టిక్కులు కూడా కాదు. ఇది 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు. రేపు డాక్టర్లు వాళ్ళు ఈ దేశానికి ఎంతో సేవ చేయాలనుకున్న వాళ్ళని మనం దొంగలుగా క్రియేట్ చేసి పేపర్ లీకేజ్ తోటి వాళ్ళని క్రియేట్ చేస్తే అది తరతరాలకి అది ఇంపాక్ట్ పడుతుంది. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరికీ చదువుకునే న్యాయంగా కష్టపడిన వాళ్ళ విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ యొక్క విషయం మీద వాళ్ళు కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి. రేపు జరగబోయే పార్లమెంట్లో కూడా వాళ్ళకు దీనికి సంబంధించిన ఆ టైం ఇచ్చి దానికి డిస్కషన్ చేసి ఎగ్జామ్ పెట్టే ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఆ డిమాండ్స్ తోటి మేము ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు చందనారెడ్డి, ఎన్ఎస్సిఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నేను వాళ్ళ నీట్ విద్యార్థుల పక్షాన మేమందరం ఉన్నామని వాళ్ళకి తెలియజేస్తూ తెలంగాణలో ఉన్న మాకు సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కలిసి ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి మా ప్రత్యేకమైన డిమాండు. ఈ డిమాండ్ అనేది నెరవేర్చకపోతే మోదీ గవర్నమెంట్ మీద డెఫినెట్గా ఫైట్ చేయడానికి ఢిల్లీ వరకు కూడా మేము వస్తామని చెప్పేసి మోదీని హెచ్చరియడం జరుగుతుంది. అదేవిధంగా నీట్ పరీక్ష రాసిన ఏ ఒక్క విద్యార్థి కూడా అసహనానికి లోను కాకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళని కూడా
వాళ్ళ స్వరాన్ని బయటికి వచ్చి వినిపించాలి. వాళ్ళకి జరిగిన అన్యాయం మీద బయటికి రండి. మేమందరం కూడా చాలామంది వచ్చారు, కొందరు ఇంకా రాలేదు. వాళ్ళని కూడా స్వతహాగా రమ్మని చెప్తూ మేమందరం ఉన్నాం మీకోసం ఫైట్ చేయడానికి అని చెప్పేసి తెలియజేస్తూ మోదీని హెచ్చరిస్తూ ఢిల్లీలో ఇవాళ అధికారంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చిన అనే కళ్ళు నెత్తికెక్కి ఇవాళ విద్యార్థులు వాళ్ళకి జరిగిన అన్యాయం మీద పోరాడుతుంటే కూడా ఇంతవరకు మోదీ స్పందించలేదు. దీని మీద ఆయన స్పందించకపోతే ఢిల్లీ ఇక్కడ ఈ తెలంగాణలో కనుక కేసీఆర్ని ఏ విధంగా తరిమి కొట్టామో ఢిల్లీకి కూడా వచ్చి మోదీ పీఠాన్ని కూడా కదిలించే అంతవరకు మేము పోరాటం ఆపబోమని చెప్పేసి మా విద్యార్థి సంఘాల నుంచి, నా ఎన్ఎస్సీ ఆర్గనైజేషన్ నుంచి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మీద మీరు ఏం మాట్లాడదలుచుకొని విద్యార్థులకు ఎట్లా సపోర్ట్గా నిలుచుకుంటున్నారు? ఈ విద్యార్థుల నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేసి ఈ నేరస్తులను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి దీనికి న్యాయం జరిగే వరకు అన్ని విద్యార్థి యువజన సంఘాలు పోరాటం చేస్తాము. అవసరమైతే కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరిక జారీ చేస్తూ అవసరమైతే కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపడతాం. సార్, ఇంతకుముందు గ్రూప్స్ ఏవైతే లీకేజ్ అయినాయి ఇప్పుడు కూడా పేపర్ లీకేజ్, దీని మీద ఎందుకని అంటే స్పందించడం లేదు? ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు కూడా ఇక్కడ నుంచి చలో ఢిల్లీ అంటున్నారు, ఇక్కడ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే మరి ఎందుకని స్పందించడం లేదు ఎవరు? దీని మీద పేపర్ లీకేజ్ ఇట్లా కంటిన్యూ ఒకటి 1 by 1 ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ పేపర్ లీకేజ్ కాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయింది కాబట్టి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి, చిత్తశుద్ధి తోటి, బాధ్యతతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి హయాంలో చాలా స్పష్టంగా టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీ లెక్కన మేము పనిచేసుకొస్తాం, అని ఇంటర్ఫియర్ అయితలేము. ఈ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోతే వాళ్ళ మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేస్తాము. ఇప్పుడు రాష్ట్రంలో పని అయిపోయింది, ఢిల్లీ బీజేపీ మెడలు వంచి దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలు కూడా న్యాయం చేకూరుస్తాం. ఈ నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే అయిందో దీని మీద మీరేం మాట్లాడుతున్నారు? తెలంగాణలో ఎంసెట్ లీక్ అయింది, ఆ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 లీక్ అయింది. ఈ 2 గ్రూప్ మీద అట్లానే ఇంటర్మీడియట్లో గ్లోబల్ అయిన సంస్థ మార్కులు వేయలేదనే దాని మీద విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏబీపీ బీజేపీ వాళ్ళ అనుబంధ సంఘాలు ఎగిరెగిరి పడ్డాయి. రాజీనామాలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలు ముట్టడి చేశారు, మంత్రులను నిలదీశారు. కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసి పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి రోడ్డును పడతా ఉంటే 24 లక్షల కుటుంబాలు ఆలోచన చేస్తూ ఉంటే ఈనాడు బీజేపీ ప్రభుత్వం మోడీ కానీ ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా కేంద్ర మంత్రులు అయినటువంటి ఉత్సాహంగా మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారు ఎందుకు నోరెప్పలేదు ఇప్పటి వరకు కూడా, కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి కూడా, ఇక్కడ తెలుగు విద్యార్థులు నీట్ రాయలేదా, వాళ్ళు హిందువులు కాదా, ముస్లింలు అయితేనే మాట్లాడతారా, ముస్లింలు చేస్తేనే మాట్లాడతారా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అట్లానే ఆంధ్రాలో కూడా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చారు. అట్లనే మాట్లాడితే హీరోయిజం లాగా మాట్లాడే నా తెలుగు విద్యార్థులు కళ్ళంట నీళ్లు రానికోకుండా చూసుకుంటా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగు విద్యార్థులకి అన్యాయం జరిగింది. నీటి విద్యార్థులు రోజుకి 16 గంటలు చదివి, కొంతమంది అయితే 2 సంవత్సరాలు కష్టపడి చదివారు లాంగ్ టర్మ్ తీసుకొని. తెలుగు విద్యార్థులు, ఆంధ్ర విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు నష్టపోయారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు స్పందించట్లేదు? నోరు విప్పండి. మోడీ గారు నోరు విప్పేలాగా మీరు ఆందోళన చేస్తారా, ధర్నా చేస్తారా, మీ ప్రభుత్వానికి రాజీనామా చేస్తారా, నీటి విద్యార్థులకి న్యాయం చేయాలా, మీరు రోడ్డు ఎక్కాలని చెప్పేసి మేము ఎతో పలుకుతున్నాం. లేకపోతే నిన్ను కూడా ముట్టడి చేస్తాం, నిన్ను కూడా తెలుగు విద్యార్థులు తిరగనివ్వరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అక్క. ఏం మాట్లాడదలుచుకున్నారు? ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో దాదాపు కూడా మనం చూసుకుంటే వారం రోజుల నుంచి కూడా ధర్నాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి దీని మీద పెద్ద ఎత్తున ఎవరు కూడా స్పందించలేదా ఇప్పటి వరకు? దేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విద్యార్థుల వర్గాల్లో నీట్ పరీక్షలు లీకేజ్ జరిగాయి, నీట్ పరీక్షలు అవకతవకలు జరిగాయని రోడ్డెక్కి అనేక ఉద్యమాలు చేసి అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు నీట్ పరీక్షలో మేము నష్టపోయామని చెప్పి కోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా గత కొన్ని రోజుల నుంచి నీట్ పరీక్షలు అవకతవకలపై, నీట్ పరీక్షలు లీకేజ్లపై విచారణ జరిపించాలి, సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి ఇలా నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఈరోజు హైదరాబాద్ స్టూడెంట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇలా ఎన్టీ అధికారులు నిర్లక్ష్యం, బీజేపీ పరిపాలనలో ఇలా లోపం వల్లనే ఇలా పూర్తిగా నీట్ పరీక్షలో లీకేజ్ జరిగి అవకతవకలు జరిగాయి. ఇలా నీట్ చరిత్రలో ఎప్పుడు కూడా బై మార్కులు వచ్చిన చరిత్ర లేదు. ఒకే సెంటర్లో లైన్ కూర్చున్న విద్యార్థులు మార్కులు వచ్చే దేశం మొత్తం అనేక సెంటర్లో విద్యార్థులకు ½ అవర్ అదనంగా పేపర్ ఇచ్చారు. అంటే దీనివల్ల దేశంలో 24 లక్షల మంది వారు ఎంచుకున్నటువంటి నీట్ వైద్య విద్య ఒక లక్ష్యాన్ని చేరుకోలేక ఇలా బీజేపీ పరిపాలనలో ఎన్టీ అధికారుల నిర్లక్ష్యం వల్ల
వల్ల వాళ్ళు వెనుకపోయారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఇలా దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. కాయ కష్టం చేసి తల్లిదండ్రులు మా బిడ్డ విద్యార్థి కావాలి, డాక్టర్ కావాలని చెప్పి నీట్ లాంగ్ టర్మ్ చదివిస్తే ఇలా పరీక్షల్లో తప్పులు చేసి వాళ్ళని జీవితాలు అంధకారం చేసిన పరిస్థితి దేశంలో ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు దీని మీద స్పందించాలి. లేని పక్షంలో ఎక్కడికక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డి గారిని అడ్డుకుంటాం. ఎందుకు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు నీట్ పట్ల ఇలా మీరు మాట్లాడడం లేదు అంటే ఓన్లీ మతము, కులము, ప్రాంతం మీద మీరు మాట్లాడతారు తప్ప కానీ ఇలా నీట్ విద్యార్థుల పట్ల మీరు మాట్లాడరా? నీట్ విద్యార్థులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా, ప్రశ్నించరా? రేపటి నుంచి మీరు తెలంగాణలో తిరుగుదాం అనుకుంటున్నారు కానీ ఎక్కడికక్కడ తెలంగాణలో నీట్ పరీక్షపై మీరు వెంటనే స్పందించి నీట్ విద్యార్థి న్యాయం చేసేంత వరకు కూడా అడ్డుకుంటామని ఏఐఎస్ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేము నీటు విద్యార్థులకు సపోర్ట్గా మేము పివైఎల్ సంఘం తరఫున ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా విద్యార్థులను నిట్టేట ముంచేసింది. ఉద్యోగాలు వేయక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేము వీటికి మద్దతుగా పలుకుతూ ఉన్నాము. బాలపూర్ మీ పేరు? నా పేరు కృష్ణ. నేను పీవైఎల్ యూత్ ఆర్గనైజేషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి. కేవలం ఇది నీటు 25 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడినారు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా అర్థమవుతున్నది, క్లారిటీ ఏమో అర్థమవుతుందంటే ఒకవైపు 14 తారీఖు విద్యార్థులకు ఫలితాలు విడుదల చేస్తామని మళ్ళీ అదే సార్వత్రిక ఎన్నికల రోజే ఫలితాలు విడుదల చేయడం అనేది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే ఇది ఇట్లా లీకులు జరుగుతూ ఉన్నది. తక్షణమే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి మరి నీటు పరీక్షలు అప్పగించాలని, లేదంటే దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో మరింత ఉద్రిక్తంగా చేస్తామని మేము పిలుపునిస్తా ఉన్నాం. సార్